అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సార్ పోలీసులకు మాత్రం అప్పగించకండి. నేను బిడ్డలు గలవాడిని. మొదటిది ఆడపిల్ల పుట్టిందని ఆశగా మహాలక్ష్మిని పేరు పెట్టాను. వరుసగా 8 మంది ఆడపిల్లలు సార్, అష్టలక్ష్ములు సార్. అదేమిటో తెలియదు సార్. పెళ్ళాన్ని ఒక్కసారి ఓరగా చూస్తే చాలు వెంటనే పురుడే. 8 మంది కూతుల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నేను దొంగిలించలేదు సార్. పెళ్ళైందా? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పడతారు? మీ గురించి అడగలేదు, మీ అమ్మాయిలకి అయిందా అని. 6 కాలేదు, 2 అమ్మాయిలకి అయింది. 3వ అమ్మాయికి మంచి సంబంధం దొరికింది, అది చెప్పాలని వచ్చాను సార్. మీకు 3 బాగలేదు, నాకు టైం బాగలేదు. అది సరే, అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు? పురోహితుడిని పెట్టి. ఆ విషయం కాదు, మీరు జైలుకి వెళ్తే మీ అమ్మాయి పెళ్లి ఎవరు జరిపిస్తారని. అయ్యో, దొంగిలించాను ఒప్పుకోండి, పెళ్లి నేను జరిపిస్తాను. సార్ నేను దొంగిలించలేదు సార్. యు మే గో. సార్ బయటికి తగలడమయ్యా బాబు. ఓకే. భీమ్, రేపటి అపాయింట్మెంట్స్ పొమ్మని చెప్పానా? భీమ్, ఇందులో క్యాష్ ఉంది, జాగ్రత్తగా సేఫ్ లో పెట్టు. సార్ నంబర్ ఏమిటో నాకు చెప్తే నేను నీట్ గా భద్రంగా లోపల పెడతా. భీమ్, శివకాశి గారు నంబర్ అడిగినా చెప్పొద్దు. సార్ ఈ శివకాశి ఒక విశ్వాసి. విశ్వాసం అనే మాటకు అర్థం తెలుసా మీకు? సుమారుగా తెలుసు. ఖచ్చితంగా తెలీదా? చూపించదా? భీమ్. ఎస్ బాస్. కిటికీ నుంచి బయటికి తూకు. ప్లీజ్ జంప్ అవుట్ ఆఫ్ ద విండో. ఓకే బాస్. ఏమిటి సార్ దూకేశాడు? అవును, ఏ నేను యజమానిని, నేనేం చెప్పినా చేస్తాడు. ఖుషీగా ఉంది. మళ్ళీ దూకమంటారా బాస్? వద్దు, పైకి రా. చూసారా, ఇదే విశ్వాసం. మీ వల్ల అవుతుందా? ఓకే, ఇంకో వారం టైం ఇస్తున్నాను. దూకడం ప్రాక్టీస్ చేయడానిక సార్? 1 సంవత్సరం టైం ఇచ్చినా నేను దూకలేను సార్. బ్లడీ సిల్లీ ఫెలో ఐ సే. మీరు వెళ్ళొచ్చు సార్. ఒకేసారి పర్మనెంట్ గా పోమంటున్నారా? సరే, దొంగిలించాలని ఒక్కసారి నిజాన్ని ఒప్పుకోండి, మీ అమ్మాయి పెళ్లి నేను జరిపిస్తాను. బిలీవ్ మీ. సార్ నేను దొంగిలించనే లేదు సార్. చేసిన తప్పు చేసేసి లేదు లేదని అబద్ధం చెప్తున్నా చూడు, అదే నేను సహించలేకపోతున్నా. అది కాదు సార్. హలో భీమ్, ఇలాగే వచ్చేసావా? బాస్. నేనే పైకి రా అన్నాను. భీమ్, ఇతన్ని బయటకు విసిరిపారు. సార్ సార్ కాలు పట్టుకోదా? భీమసేనా, నేను బరువుగా ఉన్నానా? అవును, ఆ లాకర్ నెంబర్ ఎంత? ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు, ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు, రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అదే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి, మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు, మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వల్ల కదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారు ఎందుకు? క్లారిటీ ఉండదు, పాడుండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయను. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్! ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్, వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా 1 మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాస లేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదే, నా వల్ల కాదు.
హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను. కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్కి వెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలో నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యంలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలోదిరా? ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది. అవుతారా? అవ్వరు కదా. వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఎప్పుడు? ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు నయా థా సాబ్. నో లైట్ టేకింగ్, నో గన్స్. హ్యాండ్స్ అప్. మేరకు ఇంగ్లీష్ भी नया था साहब. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గి పిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా, ఎవడో లైట్ వేసాడు. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చిత్తూనే ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో, అబ్బు. దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే, ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఎంత డబ్బు! జంబలహాట్. మొత్తం ఎంతరా? 50 లక్షలు. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా, పద. సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది. ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషాని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబలహాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా.